రాహుల్ గాంధీ అరెస్ట్ వారిపై దాడి సిగ్గుచేటని అసమర్థ బీజేపీ మోడీ ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కొల్కూరు నరసింహారెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఐఎన్టీయూసీ బుధవారం పటాన్చెరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన ధర్నా నిర్వహించామని అన్నారు. ధర్నా అనంతరం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఎంపీ ప్రియాంక గాంధీని ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా వారికి న్యాయం జరగాలని గాంధీ మార్గంలో నిరసన చేస్తే అక్రమంగా అరెస్ట్ చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని రక్తం వచ్చే విధంగా బీజేపీ మోదీ ప్రభుత్వం రాహుల్ గాంధీపై దాడులకు పోలీసుల ద్వారా చేయించారని అన్నారు. దేశంలో బీజేపీ మోడీ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగిన 153 పరీక్షల్లో పరీక్షా పత్రాల లీక్ కారణంగా ఈ ఒక్క సంవత్సరం 2026లో ఒక నీటి పరీక్షా పత్రం లీక్తో కలత చెంది 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. 7 కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో బీజేపీ మోడీ ప్రభుత్వం ఆటలాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నిరసన ధర్నా కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు ముదిరాజ్, రవి ముదిరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఈశ్వర్ సింగ్, అక్షిత్ శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు రతన్ సింగ్, వినోద్, పవన్ సింగ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి, కల్పన, ప్రభావతి, రాణి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా 153 సార్లు మరి పరీక్షా పత్రాలు లీక్ అవడంతో 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు మరి అంధకారంలోకి నెట్టబడ్డాయి. మరి దీన్ని ఉద్దేశించి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు నిన్న పార్లమెంట్లో ప్రస్తావించగా మోడీ ప్రభుత్వము దీని మీద ఎటువంటి స్పందన లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మరి అంటి చిట్టనట్టు ఈ విధంగా మోసపూరితంగా నిన్న పార్లమెంట్ నుండి పారిపోవడం జరిగింది. ముఖ్యంగా బీహార్ కానీ అట్లాగే రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ పేపర్ లీకేజ్ తోటి ఒక్కొక్క పేపరు నీటిది 40 లక్షలకు 30 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. మరి నీటు 2026కు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు లీక్ అవడంతో సుమారు 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ వీటన్నిటికీ చలించిపోయి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఇది విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అట్లాగే మోడీ దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కానీ దాటవేదతోటి నిన్న ఢిల్లీలో మోడీ గారి నివాసం ముందు, ప్రధాని నివాసం ముందు నిరసన ధర్నా వ్యక్తం చేస్తే మరి రాహుల్ గాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి బీజేపీ గుండాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ తొత్తులైనటువంటి కొంతమంది పోలీసులు అధికారులు కావచ్చు, రాహుల్ గాంధీ గారిని నెట్టిపడేసి రోడ్డు పైన పడేయడం జరిగింది. మరి దానికి నిరసనగా ఈరోజు మేము పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అట్లాగే కార్మిక సంఘాల తరఫున మేము నిరసన ధర్నాను చేయడం జరుగుతుంది. మరి దీనికి బీజేపీ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ సమాధానం చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ దీని మీద స్పందించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.